ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు, అక్రిడేషన్, ఇళ్ల పట్టా ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలోనే మీడియా ప్రతినిధులకు ఇల్లు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాలు అందజేశారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఆయన ₹1,00,000 చెక్కులను అందించారు. జర్నలిస్టులకు ఇచ్చిన మాటను నిలుపుకున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్న ఆయన తమ ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని చెప్పారు. వృత్తిపరమైన గౌరవం పెంచుకోవాలన్నారు. అలాగే గత ప్రభుత్వం జర్నలిస్టులను అసెంబ్లీలోకి అనుమతించలేదని, తమ ప్రభుత్వం వచ్చాకనే అసెంబ్లీ లోపలికి ఎంట్రీ వచ్చిందని గుర్తు చేశారు. అయితే ఏ వర్గంలో అయినా కొందరు చేసే పని ఇబ్బందిని కలిగిస్తుందన్న రేవంత్ అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద సమస్య, జటిలమైన సమస్య, చిక్కుముడి లాంటి సమస్య. అంత జటిలమైన చిక్కుముడి లాంటి సమస్యకే కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము, ఈ భూ కేటాయింపు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారసులుగా, శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత అని మేము భావించి నా దగ్గరికి వంశీ, రవికాంత్, ఇతర మిత్రులు వచ్చి 2-3 సార్లు నన్ను అడిగితే నేను చెప్పిన పైనుంచి ఆదేశాలు ఉండవు. ప్రభుత్వం నడవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో ఆ సమస్యకు సంబంధించిన ఫైలు ఏ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలనో ఆ విధంగా ఫుల్ షేప్తోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ మీకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పిన ఆ విధంగా ఫైల్ని బిల్డప్ చేసి ముందుకు తీసుకురండి అని చీఫ్ సెక్రటరీ గారి నుంచి మంత్రి గారి వరకు సూచన చేసిన ఈ ఫైల్ ప్రాసెస్లో మీకు తెలుసు, ఈ ప్రాసెస్లో అమలు చేసేటప్పుడు కొంత సమయం పడుతుంది. ఆ ప్రాసెస్లో జరిగిన డిలేనే కానీ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి శశబిశలు లేవు. స్పష్టంగా ఫైల్ వచ్చిన మరుక్షణం, ఎందుకంటే ప్రాసెస్లో ఏదైనా తప్పిదం జరిగితే మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళిందంటే ఇప్పటికే 73 మంది ఈ నిజాన్ని చూడకముందే వారు కన్ను మూసారు. ఇంకా చాలామందికి ఇలాంటి నష్టం జరగకూడదు, మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం జరిగింది. అటు మీడియా ప్రతినిధులు, పత్రికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టులు హద్దులు దాటి వ్యవహరించకూడదన్న ఆయన కొన్ని పత్రికలు చాలా చిల్లర రాతలు రాస్తున్నారని విమర్శించారు. వ్యక్తి నచ్చకపోవచ్చు, వ్యవస్థలో గౌరవప్రదమైన పదవికి అయినా విలువ ఇవ్వాలన్నారు. ఎదుటి వాళ్ళు విలువలు దాటితే తాము దాటుతామని పేర్కొన్నారు. అక్రిడేషన్ విషయంలో ఈసారి ఖచ్చితంగా నిబంధనలుంటాయన్నారు. జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచన చేయాలంటూ జర్నలిస్టులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. కొన్ని సందర్భాల్లో చిట్చాట్లను సైతం ఇంకోలాగా రాస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ కార్డుల విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహాలు అవసరం లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
బీజేపీ